ఫ్రెండ్స్, దాదాపుగా 4 సంవత్సరాల తర్వాత విజయ్ అలాగే తన భార్య ఇద్దరు కలిసి గుడికి వెళ్ళటం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అసలు ఊహించని విధంగా తమిళ ఇండస్ట్రీ షాక్‌కి గురైంది. మొన్నటి వరకు విడాకుల విషయంలో కనిపించిన విజయ్ అలాగే సంగీత తన భార్య ఈ రకంగా ఎలా మారిపోయారు అంటే ఖచ్చితంగా అది చెన్నైలోనే ఉంటూ తన తండ్రికి అండగా నిలిచిన కూతురు దివ్య అయితే అవతల లండన్‌లో తన తల్లికి, అలాగే తన తండ్రికి మధ్య వారధిలా నిలిచిందైతే మాత్రం కొడుకు విజయ్ అని చెప్పుకోవాలి. అయితే నిజానికి ఏ పిల్లలైనా సరే తండ్రి వైపు ఉండాలా? తల్లి వైపు ఉండాలా? అని అడిగితే ఎక్కువ శాతం మంది తల్లి వైపే ఉంటారు. ఎందుకనంటే దగ్గరుండి తల్లి ఎక్కువగా పెంచుతుంది. తండ్రనేవాడు బయట ఉద్యోగాలకు గానీ, లేకపోతే వేరే వేరే వాటికి వెళ్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో తను ఆ రకంగా చేయలేని పరిస్థితి. అంటే దగ్గర అవ్వలేని పరిస్థితి పిల్లలకి. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే, ఏం జరిగింది అనేది గనక చూసినట్టయితే, ఇప్పుడు విజయ్ తన తల్లిదండ్రుల విషయంలో షాకింగ్ కామెంట్స్ చేశాడు. అయితే విజయ్ వేరే వాళ్ళతో సన్నిహితంగా ఉన్నట్టు, అది పిల్లల విషయంలో చాలా అంటే చాలా బాధని, ఆందోళనకి గురిచేస్తుంది కాబట్టే నేను విడాకులిద్దామని సిద్ధపడ్డాను అని ఇక తన అంటే విజయ్ భార్య పిటిషన్‌లో పేర్కొంది. కానీ క్రమక్రమంగా పరిస్థితులు మారతాయి. ఎప్పుడైనా సరే పరిస్థితులు ఏ రకంగా మారతాయో మనం వీళ్ళిద్దరిని చూస్తేనే అర్థమవుతుంది. 4 ఏళ్ల క్రిందట వీళ్ళ మధ్య మొదలైన విభేదాలు, దూరము ఇప్పుడు దగ్గరవ్వటానికి ప్రయత్నిస్తున్నారు. చిన్న చిన్న ఈగో ప్రాబ్లమ్స్ వీళ్ళిద్దరి మధ్య ఉన్నాయి. అవి తొలగిపోతే వాళ్ళిద్దరి మధ్య చాలా క్లియర్‌గా విషయం ఉంటుంది అని మనందరికీ తెలిసిందే కదా! అయితే విషయంలోకొచ్చినట్టయితే ఇప్పుడు మొట్టమొదటిసారి దాదాపుగా 4 సంవత్సరాల తర్వాత అటు విజయ్, ఇటు విజయ్ భార్య సంగీత కలిసి గుడికి వెళ్ళటం జరిగింది. ఎందుకు ఆ గుడికి వెళ్లారు అనేది గనక చూసినట్టయితే, ఇక్కడ చాలా పెద్ద విషయం ఉంది. విజయ్ సీఎం అయిన తర్వాత అంటే తను సీఎంగా అవ్వటానికి తమిళనాడు ఎలక్షన్స్‌ని గెలిచాడు. కాదనటం లేదు. కానీ 108 సీట్లే వచ్చాయి. మిగతా 10 సీట్ల కోసం అక్కడ తమిళనాడులో చాలా పెద్ద గూడు పుటాని జరిగింది. ఒక మాటలో చెప్పాలి అంటే ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటి అంటే అక్కడ డీఎంకే, అన్నా డీఎంకే ఇంకా కొంతమంది కలిసి చాలా పెద్ద డ్రామాలు ఆడడం జరిగింది. అయితే మరోవైపు కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్‌గా అంటే టీవీకే పార్టీకి సపోర్ట్‌గా ఉన్నందుకు అది కూడా చాలా పెద్ద ఇష్యూ అయింది. సో, ఈ నేపథ్యంలో అసలు విజయ్ తమిళనాడు సీఎం అవ్వడానికి ఇన్ని ఆటంకాలా అని చెప్పి అటు క భార్య సంగీత చాలా విలవిల్లాడిపోయింది. మనిషి అయితే దూరంగా ఉంది కానీ మనసు మాత్రం విజయ్ దగ్గరే ఉంది. ఇదే విషయాన్ని తను కూడా చెప్పింది. ఎందుకంటే 25 సంవత్సరాల పాటు మేము కాపురం చేసాం. విజయ్ ఎప్పుడు నాతో ఇలా ప్రవర్తించలేదు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా తన ప్రవర్తన నన్ను చాలా మానసిక వేదనకి గురి చేస్తోంది అనే తను పిటిషన్‌లో పెట్టింది. అయితే ఎప్పుడైతే విజయ్ తన మనసు తెలుసుకుని తను ఇప్పటి వరకు చేసిన పద్ధతిని తను పక్కకు పెట్టేశాడో అప్పుడే పరిస్థితి అంతా చక్కబడిపోతుంది. అయితే దీనిపైన అంటే తన తల్లిదండ్రులు మొట్టమొదటిసారి 4 సంవత్సరాల తర్వాత కలిసి గుడికి వెళ్ళడం పైన ఇక కొడుకు సంజయ్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో మాటల్లో చెప్పలేం. అయితే తను ఇంతకీ ఏమన్నాడంటే, గత కొన్ని రోజులుగా మా కుటుంబంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు చాలా అంటే చాలా దారుణంగా అయిపోయాయి. ఏ విధంగా ఏ జీవితాలు మలుపు తిరుగుతాయి అనే విషయం పైన మాకు క్లారిటీ లేదు. అయితే ఇదంతా ఒక రాత్రిలో జరిగిందా అంటే కాదు. క్రమక్రమంగా దూరం అనేది పెరిగింది. ఎప్పుడైనా సరే క్రమక్రమంగా దూరం పెరిగింది అంటే ఆ బాధ చాలా నరకంగా ఉంటుంది. అయితే మేము మా నాన్నగారి దగ్గర నుంచి ఎంతగానో కొన్ని విషయాలను ఎక్స్‌పెక్ట్ చేశాం. అవి మమ్మల్ని చాలా ఎక్కువగా ఆనందిస్తాయి. ఆయన గడిపే చిన్న చిన్న క్షణాలు మాకు ఎంతగానో హ్యాపీనెస్‌నిస్తాయి. కానీ ఎప్పుడైతే అవి మాకు దూరమయ్యాయి అని తెలిసిందో, వేరే వాళ్ళకి దక్కుతున్నాయి అన్న ఒక చిన్న అపోహ వచ్చిందో, అప్పుడు మా విషయంలో అది మాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఇప్పటికి కూడా మేము ఆ బాధలో ఉన్నాము అని చెప్పటానికి ఎటువంటి ఇది లేదు. అయితే నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా సరే మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవచ్చు. ఎవరైనా తప్పులు చేయొచ్చు. ఎవరైనా ఏదైనా చేయొచ్చు. కానీ వాళ్ళ గుండెల్లో అవతల వ్యక్తి మీద ప్రేమ ఉంటే దాన్ని ఎవరు ఆపలేరు. ఈ మధ్య కాలంలో కొంతమంది ప్రేమ చాలా గట్టిగా మాట్లాడుతుంది, గట్టిగా వినిపిస్తుంది అన్నారు. కరెక్టే. నిజమైన ప్రేమ ఉన్నప్పుడు అది బహుశా ఒక్కొక్కసారి సెల్ఫ్ రెస్పెక్ట్‌ని కోరుకుంటుంది. నా విషయంలోనూ అదే జరిగింది. ఇప్పుడు మా అమ్మ, నాన్న ఈ నిర్ణయం తీసుకున్నందుకు నాకెంత హ్యాపీగా ఉందో నేను మాటల్లో చెప్పలేను. అయితే గత కొద్ది కాలంగా నేను కొన్ని కారణాల వల్ల
నా ప్రియమైన వాళ్ళకి, నా కన్న వాళ్ళకి కూడా నేను దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది నా జీవితానికి చాలా పెద్ద ఎదురు దెబ్బ అని నాకు అనిపించింది. అంటే ఈ మాటలు తను ఎందుకన్నాడంటే, గత కొద్ది కాలంగా అంటే దాదాపుగా 3.5 సంవత్సరాల పాటు విజయ్ కొడుకు సంజయ్ విజయ్‌కి దూరంగానే ఉన్నాడు. ఎందుకనంటే తన తల్లి విషయంలో తను చాలా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అయితే తన తల్లి ఎప్పుడైతే లేదు నేను చెప్పినా కూడా పరిస్థితుల్లో మార్పు రావటం లేదని తెలిసిందో ఆవిడ వెళ్ళిపోవడం జరిగింది లండన్‌కి. అయితే కొడుకు కూడా తన తల్లితో పాటు లండన్‌కి వెళ్ళిపోయారు. నిజం చెప్పాలి అంటే ఇక్కడ సంగీత గారు బాబుని అంటే తన కొడుకు సంజయ్‌ని చదివించాలి అన్న నెపంతో ఆవిడ వెళ్ళిపోయారు. అప్పటికి ఇంకా వీళ్ళిద్దరి మధ్య గొడవ 4 గోడల మధ్యే ఉంది. కానీ విజయ్ కుటుంబంలో కానీ, లేకపోతే విజయ్ జీవితంలో జరిగే పెద్ద పెద్ద ఈవెంట్స్‌కి వాటికి ఆవిడ దూరంగా ఉండేవాడు. అయితే కొడుకుని కోసం తను దూరంగా ఉంటుంది అన్న మాటలు కూడా వినిపించాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎప్పుడైతే ఎలక్షన్స్‌లో విజయ్ చాలా చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తూ ఎలక్షన్స్‌లో తనను తాను నిరూపించుకోవాలనుకున్నాడో, ఇక ఆ సమయంలో తన భార్య సంగీత చాలా అంటే చాలా మానసిక వేదనకు గురైంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే మన వాళ్ళకి దూరమయ్యామో, మూడో మనిషి మన జీవితంలోకి ఎప్పుడైతే వస్తారో వాళ్ళు మన వీక్‌నెస్‌ని అడ్వాంటేజ్‌గా తీసుకుంటారు. సో, వాళ్ళ మాటలు నమ్మకపోవడమే నయం. ఇప్పుడు విజయ్ కూడా బహుశా ఆ పీరియడ్‌లోనే ఉన్నాడు. తను నిజమేంటి, అబద్ధం ఏంటి, తన పిల్లల విషయంలో తను తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాడు. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక మాట అయితే చెప్పాలి ఖచ్చితంగా. విజయ్ కూడా గతంలో తన భార్య వల్ల కొంత మనస్తాపానికి గురయ్యాడు. తను ఎక్కడైతే బాధలో ఉన్నాడో ఆ సమయంలో తను ఒంటరైపోయాడు. ఆ ఒంటరైన సమయంలోనే బహుశా మూడో మనిషి ఎంట్రీ ఉండుండొచ్చు. కానీ ఇక్కడ సంగీత గారు చేసిన తప్పేంటంటే ఆవిడ విజయ్‌ని ఒంటరిగా ఉంచటమే. అయితే పిల్లలు కానీ, తల్లి కానీ పక్కన లేకపోవడంతో తను ఎక్కడో మానసికంగా వేదనకి గురయ్యాడు. అందుకనే ఆ రకంగా బాధకి గురయ్యి తను తన లైఫ్‌లో వేరే నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితులు చక్కబడుతున్నాయి. పూర్తిగా సిట్యుయేషన్స్ కంట్రోల్‌లోకొస్తున్నాయి. అయితే సంగీత గారు తను చేసిన తప్పుని తను సరిదిద్దుకున్నారు. అలాగే విజయ్ కూడా తను ఎక్కడ తన ఫ్యామిలీని బాధించానో అర్థం చేసుకున్నాడు. ఇలా జరగటం వల్లే బహుశా వాళ్ళ జీవితంలో మళ్ళీ ఒక కొత్త ఉదయం, సూర్యోదయం వచ్చిందేమో అనిపించింది. ఎందుకంటే ఇది కొత్త బిగినింగ్స్ అన్నమాట వాళ్ళ లైఫ్‌లో. అయితే ఇంకా విజయ్ అలాగే తన భార్య సంగీత ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈవెన్ వాళ్ళ పిల్లలు, అలాగే విజయ్ తల్లిదండ్రులు కూడా కోరుకునేది అదే. మరి మనం కూడా కోలుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏది గనుక నచ్చితే అది మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.